సీఎం రేవంత్ రెడ్డిపై మహబూబ్ నగర్ బీజేపీ అభ్యర్థి డీకే అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మరోసారి ఓట్లు అడుగుతున్నారని డీకే అరుణ మండిపడ్డారు. రేవంత్ రెడ్డి 7 సార్లు జిల్లాకు వచ్చి కేవలం తనను విమర్శించడానికే ప్రాధాన్యత ఇస్తున్నాడని డీకే అరుణ అన్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు ఇబ్బందిగా ఉన్న 46 జీవోను రద్దు చేస్తామని చెప్పి మోసం చేశారు. రేవంత్ రెడ్డి వెంటనే జీవో 46పై చర్యలు తీసుకోవాలని డీకే అరుణ డిమాండ్ చేశారు. అంతా కూడా పెద్ద ఎత్తున నష్టపోతున్నటువంటి అంశాన్ని ఆ రోజు లేవదీస్తే జీవో 46ని రద్దు చేస్తా అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు దీనివల్ల ముఖ్యంగా నష్టపోతున్నది మన గ్రామీణ ప్రాంతాలు ఉన్నటువంటి అభ్యర్థులు పెద్ద ఎత్తున నష్టపోతా ఉన్నారు. మరి ఇది రేవంత్ రెడ్డి గారికి కనిపిస్తలేదా? దీని గురించి ఎలాంటి భరోసా ఇప్పటిదాకా వాళ్ళకు కల్పించలేనటువంటి పరిస్థితిని అందరూ గుర్తించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇమ్మీడియట్గా ఈ జీవో 46ను రద్దు చేసి రూరల్లో ఉన్నటువంటి అభ్యర్థులకు అందరికీ కూడా వెంబడే న్యాయం చేసే దిశగా ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. అదేవిధంగా డిఎస్సి పరీక్షను ఆఫ్లైన్లో నిర్వహిస్తామని చెప్పి మళ్ళీ ఆన్లైన్లో ఈరోజు నిర్వహిస్తూ ఉన్నారు. మరి ఎందుకు మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం లేదని చెప్పి సందర్భాన్ని ప్రశ్నిస్తూ ఉన్నా. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. అదేవిధంగా టెట్ అయినా డిఎస్సి అయినా దరఖాస్తు చేసుకుంటే మరి ఈరోజు ఎందుకు మీరు ఫీజులు పెంచిందని చెప్పి సందర్భాన్ని అడుగుతా ఉన్నా. ఇప్పటికీ మహబూబ్నగర్ జిల్లాకు మహబూబ్నగర్ పార్లమెంటుకు 7 సార్లు వచ్చిపోయింది. మహబూబ్నగర్ పార్లమెంటులో 7 సార్లు వారు ప్రచారం నిర్వహించిపోయినప్పుడల్లా ప్రజలకు ఏం చేస్తారో అని చెప్పరు, కానీ డీకే అరుణమ్మని పర్సనల్గా అటాక్ చేసిపోతున్నారు. వ్యక్తిగత దూషణలు చేస్తూ ఉన్నారు. వ్యక్తిగతంగా మతి భ్రమించిన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఒక మహిళ అనేటటువంటి స్పృహ కూడా లేకుండా ఈరోజు మహిళలకు గౌరవం ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు అనేటటువంటి తీరులో ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు వారు వచ్చినప్పుడల్లా మీటింగ్లలో సభలలో పెద్ద పెద్ద సభలలో ఏర్పాటు చేసుకొని ఆ సభల్లో రావడం, వాళ్ళు ఏం మాట ఇచ్చిండ్రో ఏం చేసిండ్రో చెప్పండి అని నేను అడుగుతుంటే దానికి జవాబు చెప్పకుండా డీకే అరుణ మీద అవాకులు చెవాకులు మాట్లాడుకుంటూ మర్యాద లేకుండా మాట్లాడి ఈరోజు డీకే అరుణను ఒక అవమానం చేస్తే, డీకే అరుణను అవమానకరంగా మాట్లాడితే వాళ్ళ విలువ పెరుగుతుందని వాళ్ళు అనుకుంటున్నట్టున్నారు. ఈరోజు రోజు రోజుకి మీ విలువ దిగజారుతుందనేటటువంటి విషయం ఒకసారి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా.